అదేదో సినిమాలో ఓ డబ్బున్న వ్యక్తి పేదింటి అమ్మాయిపై దారుణానికి పాల్పడతాడు. పోలీసులు కేసు నమోదు చేస్తారు. న్యాయస్థానంలో అతడిపై మోపిన అభియోగాలు ప్రజలతో నిరూపించడంలో పోలీసులు, లాయర్లు విఫలమవుతారు. దీంతో ఆ డబ్బున్న వ్యక్తి నిరపరాధిగా బయటపడతాడు. ఈ వ్యవహారం మొత్తం చూసిన పోలీస్ అధికారి రాత్రికి రాత్రి ఆ డబ్బున్న వ్యక్తి ఇంటికి వెళ్లి హత్య చేస్తాడు. దానిని ప్రమాదంగా చిత్రీకరిస్తాడు. ఈ ఘటన బాధిత కుటుంబంలో హర్షం నింపుతుంది. న్యాయం జరిగిందని ఆ కుటుంబం భావిస్తుంది. వాస్తవానికి చట్టాన్ని ఏ వ్యక్తి చేతిలోకి తీసుకోకూడదు. న్యాయాన్ని చెప్పాలని ప్రయత్నించకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తి చేతిలోకి చట్టం, న్యాయం వెళ్లిపోతే అది సమాజంలో విపరీత పోకడలకు దారితీస్తుంది. అంతిమంగా ఆటవిక రాజ్యానికి నాంది పలుకుతుంది. కానీ నేటి కాలంలో, ముఖ్యంగా మన దేశంలో న్యాయ వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో దేశ ప్రధాన న్యాయమూర్తి ఒకే విషయంలో హిందువుల ఆరాధ్య దైవం విష్ణుమూర్తిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఓ న్యాయవాది మనసును తీవ్రంగా గాయపరిచాయి. దీంతో ఆయన నిండు న్యాయస్థానంలో దేశ ప్రధాన న్యాయమూర్తిపై తాను ధరించిన షూ విసిరేశారు. అంతేకాదు న్యాయమూర్తిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వాస్తవానికి మనదే చరిత్రలో ఒక ప్రధాన న్యాయమూర్తిపై బూటు విసిరేయడం ఇదే తొలిసారి. ఈ ఘటనపై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తే మరికొంతమంది సమర్థన వ్యక్తం చేశారు. ఇంత విసిగిపోయి ఉంటే ఒక ప్రధాన న్యాయమూర్తిపై ఓ న్యాయవాది ఆ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తాడంటూ చాలా మంది పేర్కొన్నారు. కోర్టులో వాదించే న్యాయవాదులు నేరుగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారంటే న్యాయ వ్యవస్థలో అసహనం ఏ స్థాయిలో పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో వరంగల్లో యాసిడ్ దాడి ఘటనలో పోలీసులు ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తిని అంతం చేశారు. తర్వాత తెలంగాణలో ఓ వెటర్నరీ డాక్టర్పై దారుణానికి పాల్పడిన వ్యక్తులకు కూడా అదే స్థాయిలో శిక్ష విధించారు. ఇక ఇటీవల నిజామాబాద్ నగరంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాలు పోవడానికి ఓ నేరస్తుడు కారణమయ్యాడు. తుని ప్రాంతంలో బాలికపై ఓ వృద్ధుడు దారుణానికి పాల్పడ్డాడు. ఈ కేసులలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు ఊహించని విధంగా మరణాలు ఎదుర్కొన్నారు. దీని వెనుక కారణాలు ఏమైనప్పటికీ సత్యం, న్యాయం అనేది ప్రజలు కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. కోర్టుల్లో జరిగే విచారణ తీవ్రమైన జాప్యం చోటు చేసుకుంటోంది. కొన్ని సందర్భాల్లో నిందితులపై అభియోగాలు నిరూపించడంలో అటు న్యాయవాదులు, ఇటు పోలీసులు విఫలమవుతున్నారు. దీంతో ప్రజలలో అసహనం పెరిగిపోతోంది. కొన్ని సందర్భాల్లో నేరాలు కూడా ప్రజలను తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. అందువల్లే సత్వర న్యాయం కోసం ప్రజలు డిమాండ్ వ్యక్తమవుతోంది. దీంతో పోలీసులు కూడా అనివార్యంగా ప్రజలు కోరుకున్న పని చేయాల్సి వస్తోంది.